ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని నేటి బైబిల్ స్టడీ సహవాసాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలుడా, స్తుతుల సింహాసనశీలుడా, నిత్యము ఇహమందు మానవులతోనూ పరమందు దేవుని దూతులతోనూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని గాన ప్రతిగానములతో స్తుతింపబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి మరొకసారి మీ కుమారుడు మా రక్షకుడు మానవ పాప పరిహారార్థ బలిగా కలువరిశిలో యాగమైన యేసుక్రీస్తు నామములో మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ కుమారుని మరణంలో నుండి జీవంలోనికి మీరు లేపి పరములకు చేర్చుకున్నారు. దీన్ని బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. తండ్రి, భూలోకంలో మానవులైనటువంటి మేము అనాథముగా ఉండకూడదని పరిశుద్ధాత్మదేవునిగా మా మధ్య నివాసం చేస్తున్నట్టు పరలోక తండ్రి, మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను. తండ్రిగా మమ్మల్ని ప్రేమించిన దేవుడు, కుమారుడుగా మా కొరకై ప్రాణం పెట్టిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడిగా మా మధ్యని మమ్మల్ని పోషిస్తున్న దేవుడు, అందును బట్టి ఈ రాత్రి మరోసారి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాము. మీరెందైనా నమ్మదగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాంతర్యామి. అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తడు, బలవంతుడు దేవుడు, నిత్యుడు తండ్రివి, సమాధానముకు కర్తకు అధిపతివి. అందును బట్టి మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. నిర్దోషివి, నిష్కలంకుడివి, పాపంలో చేరక ప్రత్యేకమైనటువంటి మా దేవుడు, అందును బట్టి మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ సమయంలో 10 నిమిషాలు నీ వాక్య ధ్యానంలో మేము చేయించు ఉండగా పరిశుద్ధాత్మ శక్తి మాకు అనుగ్రహించండి. మీ ఆత్మతో నింపి మీకే ఘనత మహిమ ప్రభావం కలుగులాగున ఈ ఆరాధనంతటినీ కూడా మీరు జరిగించండి. మీ పరిశుద్ధ మందిర ఆవరణంలో ఉన్న ప్రియులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా రావాల్సినటువంటి వారిని మీరు నడిపించండి. ఈ వాక్య జ్ఞానపు వెలుగులో మమ్మల్ని మేము చూసుకోవటానికి, మా ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని పెంపొందించుకోవటానికి కావలసినటువంటి మంచి మనసులను, హృదయాలను మాకు దయచేయండి. అర్థమయ్యే రీతిగా మా అందరికీ మీరు బోధించమని కూడా ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా, ఈ సహవాసాన్ని సమస్తము సర్వశక్తి కలిగిన దేవుడు అయిన మీ చేతికి అప్పగిస్తుండగా మీ అధ్యక్షతలో పరిశుద్ధాత్మ అభిషేక నడిపింపులో ప్రభువా, క్రీస్తు యేసు నామంలో మీకు నామంలో మీకు మహిమ ఘనత ప్రభావంలో కలుగులాగా మీరే జరిగించమని మమ్మల్ని మీ చేతికి అప్పగించుకోవచ్చు. యేసు క్రీస్తు జీవము కలిగినటువంటి నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను. ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం కలుగునుగాక. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి కీర్తనలు పాడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం, ఆయన నామాన్ని మహిమపరుచుదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 8వ కీర్తన పాడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. 8వ కీర్తన సర్వశక్తుని స్తోత్రగానము సర్వదేశకు అని పాడుతూ సర్వరే జగమెల్లను సర్వశక్తుని స్తోత్రగానం
నిర్వహించుచు దాసభారం నిర్వహించుచు దాసభారం నిత్యమెదరాజిల్లను సర్వశక్తుని స్తోత్రగానం సల్పరే జగమెల్లను ముదముతో నిర్మాణముండదు మూలకర్తను పాడరే ముదముతో నిర్మాణముండదు మూలకర్తను పాడరే వదనమీక్ష్మానంచి దేవుని వందనముతో వేడరే సర్వశక్తుని స్తోత్రగానం సల్పరే జగమెల్లను వేద పారాయణము చేయుచు విశ్వమంత జయింపరే వేద పారాయణము చేయుచు విశ్వమంత జయింపరే సాదరముగా దేవుని కమి స్వాంతమున పూజింపరే సర్వశక్తుని స్తోత్రగానం సల్పరే జగమెల్లను యదను విశ్రాంతి పరేశుని హెచ్చుగాను జయరే యదను విశ్రాంతి పరేశుని హెచ్చుగాను జయరే సదమలంబగు భక్తితో మీ సర్వమాయన కీయరే సర్వశక్తుని స్తోత్రగానం సల్పరే జగమెల్లను చావు పుట్టుకలేని వాడుగా సంతతము జీవించును చావు పుట్టుకలేని వాడుగా సంతతము జీవించును ఈవులిచ్చుచు దన్ను వేడు మహేశులను రక్షించును సర్వశక్తుని స్తోత్రగానం సల్పరే జగమెల్లను దాసులై దేవునికి నెదలో దర్పమును గోగాల్పరే దాసులై దేవునికి నెదలో దర్పమును గోగాల్పరే యేసుక్రీస్తుని పుణ్యవస్త్రం నే మరకమై దాల్పరే సర్వశక్తుని స్తోత్రగానం సల్పరే జగమెల్లను నిర్వహించును దాసభారం నిర్వహించును దాసభారం నిత్యమెదరాజిల్లను సర్వశక్తుని స్తోత్రగానం సల్పరే జగమెల్లను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నుండి 22వ వచనం వరకు కెజియా కాలంలో చదువుతారు. వారి ప్రార్థన చేస్తారు. ఈ సమయంలో ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
19వ వచనం నుండి 22వ వచనం వరకు చివరి వరకు చదువుకుందాం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనకు చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయములకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన ఇంటిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయగా ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధులను మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పాదములకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు తీసుకున్నాం. పాపులమైనటువంటి మా కోసం ప్రభా ఈ భూలోకంలోకి వచ్చి ఆ శిలువలో నీ ప్రాణాన్ని బలిగా దానంగా మా కోసం అర్పించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. నీవు కార్చిన రక్తం ద్వారా మరణించిన పాప క్షమాపణ నిమిత్తం కూడా నీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. దేవ ఈ సమయంలో నైనా నీ సన్నిధానంలో చేరి మరి తండ్రి నీ వాక్యంలో ఉన్నటువంటి సత్యములను మేము ధ్యానించుండగా దేవ మా తండ్రి మా మనస్సులను నైనా నీ వాక్యంపై కేంద్రీకరించి శ్రద్ధగా నీ మాటలను ఆలకించి ఈ వాక్య సత్యములను మేము గ్రహించి ఈ వాక్యానుసారంగా మా జీవితాన్ని కట్టుకోవడానికి దేవా మాకు సహాయం దయచేయమని సన్నిధిలో అడుగుతున్నాము. నీ హృదయానుసారంగా జీవించడానికి దేవా నీ చిత్తానుసారంగా నడవడానికి దేవా మాకు సహాయం దయచేయండి. మాలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి కల్మషాన్ని తీసివేయండి. పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. ఈ సమయంలో నీ యొక్క వాక్యమును ధ్యానించినటువంటి మీ ప్రియదాసుని ఈ శిలువ జాడును మరుగుపరుచుకొని మంచి వర్తమానము ప్రభావం మాకు అర్థమవులాగా బోధించేటువంటి పరలోక జ్ఞానము ఆ బిడ్డకు మీరు దయచేయమని సన్నిధిలో అడుగుతున్నాం. ఈ ఆత్మతో అభిషేకించి ఈ ఆరాధనంతటిలోనూ మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు జీవం కలిగినటువంటి నామంలో ఈ సమయంలో దేవుని యొక్క దీవెనలు ఆ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం ఈ రీతిగా దేవుని సన్నిధానంలో చేరి స్తుతులకు పాత్రుడైన దేవాది దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మహాకృపాదేవుడు మనకు అనుగ్రహించాడు. అందరూ బట్టి త్రియక దేవునికి మనందరి పక్షాన కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. గత వారం మనం ఏమి ధ్యానం చేశాము? యూదులకు అన్యులకు మధ్యనున్న ఆ సమస్యను ఐక్యపరచడం ద్వారా వారిరువురిని సమాధానపరిచాడు అనేటువంటి మాటను మనం ధ్యానం చేశాం. 11వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్న లేఖన భాగంలో. అయితే ఈ దినము ఈ 2వ అధ్యాయం 19-22 వచనాలు, 2వ అధ్యాయం 19వ వచనం నుండి 22 వచనాల్లో ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే, యూదులు అన్యులు క్రీస్తు యేసును ఏమై ఉన్నారు
మధ్య విభేదాలు ఉన్నవి. మేము యూదులము, మేము పిలువబడిన వారము, మేము ఏర్పరచబడిన వారము, మాకు నిబంధన వాగ్దానం ఉంది. మీరు పరజనులు, మీరు పరదేశులు, మీకు మాకు చాలా వ్యత్యాసం ఉంది. మీ వస్త్రధారణ వేరు, మా వస్త్రధారణ వేరు. మీ యొక్క ఆహారపు అలవాట్లు వేరు, మా ఆహారపు అలవాట్లు వేరు. మీరు ఒక స్థలంలో ఉండి ఆరాధించాలి, మేము మరొక స్థలంలో ఉండి ఆరాధించాలి. ఇలాంటి సమస్యలు వారి మధ్య ఉన్నప్పుడు క్రీస్తు వారిద్దరి మధ్య ఉన్న ఆ అడ్డగోడను బద్దలు కొట్టి వారిని ఐక్యపరిచాడు శిలువ రక్తము ద్వారా అని గత వారము మనము ధ్యానం చేశాం. అయితే ఐక్యపరచబడిన వీరు క్రీస్తునందు విశ్వసించిన యూదులు కావచ్చు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన అన్యుడు కావచ్చు. ఇద్దరు కూడా క్రీస్తులో ఏమై ఉన్నారు? ఇద్దరు కూడా క్రీస్తులో ఏమై ఉన్నారు? సమాధానం అయితే సమాధానపరచబడ్డారు, ఐక్యపరచబడ్డారు. అయితే ఇద్దరిలో క్రీస్తు యేసులో ఏమై ఉన్నాము అనేటువంటి మాటలు ఈ 19వ వచనం నుండి 22వ వచనం వరకున్న లేఖన భాగంలో మనం చూస్తాం. అయితే ఈ 19వ వచనం నుండి ఇంకా పై వచనాల్లో కూడా ఈ ఐక్యపరిచేటువంటి పరిచర్య, లేకపోతే వారి మధ్య సమాధాన పరిచర్య, వారిని క్రీస్తు యేసులోనికి నడిపించేటువంటి ఆ గొప్ప సమాధాన పరిచర్యలో ఐక్యపరిచాడు. పరిచినటువంటి దేవుడు వారిలో ఏమై ఉన్నాడో అనేటువంటి విషయాలను మనం ధ్యానించే ముందు ఈ 11 నుంచి 22 వచనాల్లో ఉన్న ఒక మాట పౌలు కొన్ని బలంగా నొక్కి ఒత్తి పలికినటువంటి మాట మనకు కనపడుతుంది. అది ఏమిటి అని అంటే ఏకము అనే మాట. చూడండి 14వ వచనంలో, ఆయనను మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషము అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రము మన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. గత వారం నేర్చుకున్నాం. అసలు వీరి మధ్య విభేదాలు రావడానికి ఒకటి పాపం కారణమైతే రెండవది ధర్మశాస్త్రమే కారణము అని గత వారం మనం ధ్యానం చేశాం. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారిని మన ఉభయులను అంటే అన్యులను, అలాగే యూదులను, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని ఆయన ఏకము చేసెను అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తాం. రెండో విషయాన్ని కూడా మనం గమనిస్తే 15వ వచనంలో ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషుడుగా సృష్టించి, అంటే ఏకము చేసి ఒక్కటి చేశాడు. అంటే ఆ ఐక్యతలో ఆ మాట, అంటే ఏకము అనేటువంటి మాట మనకు ఆ అక్షర రూపంలో కనపడకపోయినా దాని భావము మనం అర్థం చేసుకుంటే, ఒక్కటి చేసాను అంటే ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృజించను. ఇద్దరిని ఏకము చేసిన ఒక్కడిగా చేసినటువంటి మాట మనకు అక్కడ కనపడుతూ ఉంది. తదుపరి 16వ వచనంలో కూడా మనం చూస్తే తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, ఏ దేశమును గత వారం జ్ఞాపకం చేశాము. సంధి చేయటం వల్ల, శిలువ వలన సంధి చేయబడింది, సంధి చేయబడటం వల్ల ద్వేషము సంహరింపబడింది అనేటువంటి మాటను గత వారం మనం ధ్యానం చేశాము. అది ఇక్కడ ఏమంటారంటే తన శిలువ వలన ఆ దేశమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి వీరిరువురిని, అంటే సంధి ద్వారా
సిలువ ద్వారా ఆ సిలువ అనేటువంటి సిలువ ద్వారా సంధిగా ఉంచి పాపాన్ని, వారిలో ఉన్నటువంటి భేదాన్ని, ఆ ద్వేషాన్ని సంహరించి వారి ఊరిని ఏకము చేశాను. వేరువేరుగా ఉన్నటువంటి వారిని ఏక నూతనమైనటువంటి పురుషులుగా వారిని సృష్టించారు. వీరి మధ్య ఉన్నటువంటి ద్వేషాన్ని సంహరించి వారి ఇరువురిని ఏక శరీరులుగా చేశారు. ఆ తదుపరి 18వ వచనంలో కూడా అంటారు, అంటే 17వ వచనంలో ఆయన సువార్త ప్రకటించి సిలువ కంటే ముందు సిలువ ద్వారా సంధిగా ఉంచి పాపాన్ని, ధర్మశాస్త్రము సంహరించి ఇప్పుడు సువార్త వారికి ప్రకటించి 18వ వచనంలో ఆయన అంటాడు, ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. అంటే పరిపూర్ణంగా వారి మధ్య ఈ సంధి అనేటువంటిది బాగా కుదిరింది. వారి మధ్య ద్వేషము సంహరింపబడింది. వారి మధ్య సహవాసం ఒక్కటైపోయారు. ఒక్కటే శరీరముగా, ఒక్కటే పురుషుడిగా, ఒక్కటే ఆత్మయందు ఉభయులు ఏకమైపోయారు. ఒక్క శరీరమందు, ఒక్క ఆత్మయందు, ఒక్క పురుషుడిగా ఉభయులు ఏమైపోయారంటే ఒక్కటైపోయారు. అంటే యూదుడు లేదు, ఇప్పుడు అన్యుడన్యూ లేదు, గ్రీసు దేశస్తుడు లేదు, మతం ఏదైనా కావచ్చు, జాతి ఏదైనా కావచ్చు, కులం ఏదైనా కావచ్చు, సమస్తము అందరూ క్రీస్తు యేసులో సమానము అని నిరూపించి ఆ సంధి గావించి సిలువ సంధి ద్వారా ఆ యొక్క ద్వేషమును సంహరించి సువార్త ప్రకటించడం ద్వారా వారి యొక్క సహవాసంలో వారు సమానులుగా, ఎటువంటి భేదాలు లేనటువంటి వారుగా వారిని ప్రభువు వారిని చేశారు అనేటువంటి సత్యము మనకు ఆ పై వచనాల్లో కనపడుతుంది. అయితే ఈ సంధి గావించిన దేవుడు ఏకశరీరుగా చేశాడు కదా. ఏకశరీరుగా చేసినటువంటి దేవుడు ఇప్పుడు మరలా పరిశుద్ధాత్మ దేవుడిగా మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే 19వ వచనంలో ఆ మొదటి భాగంలో మనం గమనిస్తే, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండగా, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉన్నట్టు కాకుండా 12వ వచనంలో మధ్య భేదాలు వచ్చాయి. ఆ భేదాలు కూడా 12వ వచనంలో కనపడతాయి. ఆ కాలంలో ఇశ్రాయేలు సంపూర్ణులు కాదు, వారు పరదేశం, వాగ్దానం లేనటువంటి వారు, పరజనులు, నిరీక్షణ లేనటువంటి వారు, లోకంలో దూరస్తున్నట్టు దేవుడే లేనటువంటి వారు ఇప్పుడు ఏమైపోతున్నారంటే ఈ ఇద్దరిని ఏకము చేయటం వల్ల వీరిద్దరికీ ఒకనొకప్పుడు మాది ప్రత్యేకమైనటువంటి దేశము, మేము ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాము, ఈ దేశం మాది, ఒకవేళ మీరు ఉన్న ఈ దేశము మీది కాదు, మీరు బయట నుంచి వచ్చినటువంటి వారే అనే భావంలో ఉన్నటువంటి వీరి మధ్య ఇప్పుడు ఏం చేశారంటే 19వ వచనంలో ఇరువురి మధ్య ఆయన చేసినటువంటి కార్యం ఏమిటంటే ఏక పట్టణస్థులుగా చేశాడు. ఏక పట్టణస్థులుగా ప్రభు చేశాడు. ప్రియులారా, మొట్టమొదటిగా ఆదాము ద్వారా సంతతి ఉత్పత్తి అయింది. ఆదాము ద్వారా సంతతి ఉత్పత్తి అయిన తర్వాత ఆ సంతతి 6వ అధ్యాయంలో వచ్చరికి బహు చెడిపోయింది. దేవుడికి దుఃఖం కలిగించారు, ఏడుపు రప్పించారు. దేవుడు మనుషులు చేసినందుకు బాధపడ్డాడు. బాధపడి వారి మీదకి జలప్రలయం రప్పించాడు. జలప్రలయంలో నోవాహు వారి యొక్క 3 కుమారులు కోడలు మినహా మిగిలినటువంటి వారందరంటే వారి కుటుంబ సభ్యులు 8 మంది రక్షింపబడ్డారు, బ్రతుకున్నారు. వారి ద్వారా మరలా మానవ జాతి ఉత్పత్తి ప్రారంభమైంది. వీరు ముగ్గురు కూడా వేరు జాతులకు సాదృశ్యంగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. వేరు జాతులు, వీరు వేరు పట్టణస్థులుగా వేరు రకాలుగా వారు బ్రతుకుతూ ఉంటూ మనం చూస్తాం. అది ఏమిటి అని అంటే, ప్రభు ఒక మాట అన్నాడు. నేను ఆ మాట మనం ముందు ఒకసారి గమనిస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఒక చక్కటి ఉపమానం క్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక ఉపమానం చెప్తాడు. ఏమిటి అంటే 21వ అధ్యాయంలో చివరి ఆ ఉపమానాన్ని మనం గమనిస్తే
చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం గమనిస్తే 21వ అధ్యాయం 33 నుంచి ఒక ఉపమానం చెప్తాడు. అదంతా మనం చదవలేము, కానీ మీరు ఇంటికి తర్వాత చదవండి. ఆ ఉపమానం ఏంటంటే జ్ఞాపకం చేస్తాను. ఒక యజమానుడు ఉన్నాడు, ఆయనకు ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటను కొంతమంది కాపు కాసేటువంటి వారికి ఆయన ఇచ్చాడు. ఇచ్చి ఆయన కాయలు కాసేటువంటి సమయంలో, అంటే ఆ కాపుల దగ్గరకు తన యొక్క పనివారిలో ఒకరిని పంపిస్తే ఒకరిని కొట్టారు, ఒకరిని చంపాడు. అలా అనేక మందికి, అంటే కౌలుకి ఇస్తారు కదా, కౌలుకి ఇచ్చాడు. కౌలుకి ఇచ్చినప్పుడు కౌలు తిరిగి ఇవ్వాలి. ఆ కౌలు తీసుకొని రమ్మని తన దగ్గర ఉన్నటువంటి వారిని పంపిస్తే ఒకరిని కొట్టారు, ఒకరిని చంపారు, అనేక మందిని అలాగే చేశారు. ఆఖరికి ఇలా కాదు, నా కుమారుడు పోతే భయపడతావు అనేటువంటి ఆలోచనలో తన కుమారుడే పంపించారు. వారి యొక్క దుష్ట ఆలోచన ఎలా ఉందంటే, అసలు ఈ తోటకన్నిటికీ వారసుడు వస్తున్నాడు, వీడనేటువంటి వాడు లేకపోతే ఇక ఈ ఆస్తికి వారసుడు ఉన్నాడు అని వారి యొక్క ఆలోచన అక్కడ మనం గమనిస్తాం. ఆ తదుపరి ఆ తోట యజమానుడైనటువంటి తండ్రి అక్కడికి వెళ్తాడు. ఇప్పుడు ఆయన మాట అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, చూడండి, కుమారుడు 38వ వచనంలో, అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇద్దరిని చంపి ఇద్దరి స్వాస్థ్యము తీసుకుందాము రండని తమతో తాము చెప్పుకొని అతని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపింది. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయును అంటే ప్రశ్న ఎవరిని అడిగాడంటే, అక్కడ ఎవరికైతే ఈ ఉపమానం చెబుతున్నారో ఆ ప్రజలను ఈ ఉపమానం చెప్పి, ఇప్పుడు ఆ యజమానుడు ఆ కాపు అక్కడ ఉన్నటువంటి కౌలు తీసుకున్నటువంటి వారిని ఏమి చేయాలి అని వారిని అడిగినప్పుడు వారి సమాధానం ఏమి చేయాలంటే, అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించి వాటి కాలములందు తనకు పండ్లను చెల్లించినట్లు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుర్తాకించునని ఆయనతో చెప్పిరి. అప్పుడు ప్రభు అన్నటువంటి మాట ఏమిటంటే 43వ వచనంలో, కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడని మీతో చెప్పుచున్నాను. ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపపు స్థితిని బట్టి మీరు పాపము అనేటువంటి దాంట్లో మీరు జీవిస్తూ ఉంటే, దేవునికి భయపడకుండా ఉంటే, మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తూ ఉంటే, మీ దేశం నుండి మీ దగ్గర ఉన్నటువంటి ఆ ద్రాక్ష తోటను తీసి మరొక వ్యక్తికి ఎలా ఇస్తున్నావు, అలాగే మీరు ఇది నా దేశము, ఇది దేవుడి ద్వారా ఏర్పాటు చేసినటువంటి జనాంగానికి ఉన్నటువంటి దేశము అనేటువంటి భావంలో ఉన్నారు. మీరు సరిగా అలా లేనప్పుడు నాకు పండ్లు ఇస్తారే, నాకు ఫలములు ఇస్తారే, నా కొత్త ఎవరైతే ఇస్తారో వారికి ఈ దేశపు వారు కాకపోయినా ఈ దేశాన్ని నేను వారికి ఇస్తాను. అదే ఇప్పుడు ఏక పట్టణస్థులుగా ఇక్కడ ప్రభు చేసినట్టుగా మనకు కనబడుతుంది. ఏక పట్టణస్థులుగా ఎలా అంటే, మళ్ళా మనము నోవహు కుమారుల దగ్గరకు వద్దాం. అక్కడ మనకు 3 జాతులు కనపడతాయి. ఒకటి హాము, షేము, యాపెతు. షేము, హాము, యాపెతు ముగ్గురు కుమారులు మనకు కనపడతారు. ఈ షేము ఎవరు అని అంటే, ఈయన ఏ జాతికి సంబంధించిన వారంటే, నేను ఆదికాండం 11వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 10 నుంచి 26 వచనాలు చదవండి. ఈయన ఎవరికి ముత్తాత అంటే అబ్రహాముకి ముత్తాత. అబ్రహాము సంతతి ఈ షేము అనే వంశావళిలో నుండి వచ్చింది. షేము అనేటువంటి వంశావళిలో నుండి అబ్రహాము రావడం మనం చూస్తాం. రెండవది ఏమిటంటే హాము అని అంటే అర్థం ఏమిటంటే నల్లని. ఇతడు ఏ ప్రాంతానికి సంబంధించిన తండ్రి అయిన
తండ్రిగా ఉన్నాడు అంటే ఇతడు ఐథోపియాకు, అరేబియాకు, ఐగుప్తుకు చెందిన ప్రాంతాల్లో వీరు నివాసం చేసినట్లుగా ఆదికాండం 10వ అధ్యాయం 6 నుంచి 14 వచనాల్లో మనకు అది కనపడుతూ ఉంది. మూడవ వ్యక్తి యాపేతు. ఈ హాము అనేటువంటి వ్యక్తి తండ్రి చేత శపింపబడినటువంటి వాడు. సరే, యాపేతు ఉన్నాడు. యాపేతు అంటే అర్థము సౌందర్యం. ఇతడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే ఈ అన్య జనాంగానికి సాదృశ్యంగా ఈ వ్యక్తి ఉన్నాడు. ప్రియులరా, ఈ ఆదికాండం 9వ అధ్యాయము 20 నుంచి 27 వచనాల్లో ఆ విషయాన్ని మనం చూస్తాం. అంటే నోవాహు సంతతి విస్తరిస్తూ ఉంది. ఎవరు ఒక జాతిగా ఉన్నారు? షేము ఒక జాతిగా ఉన్నాడు, హాము ఒక జాతిగా ఉన్నాడు, ఇక్కడ యాపేతు ఒక జాతిగా ఉన్నారు. ఈ జాతి విస్తరించింది రకరకాలుగా జనాలు విస్తరించి అభివృద్ధి పడిపోయారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఈ 3 కుటుంబాలను మరలా దేవాది దేవుడు తన శిలువ మరణం ద్వారా అక్కడ అన్యులను యూదులను ఎలా ఐక్యం చేశారో ఇప్పుడు ఏకపట్టణస్తులుగా చేయాలి. ఇప్పుడు ఇది ప్రాంతాలు వేరు, ఇది పట్టణాలు వేరు, వీరి యొక్క పరిస్థితులు వేరు, వీరి యొక్క వస్త్రధారణ వేరు, ఆహారపు అలవాట్లు వేరువేరుగా అయిపోయినాయి. వారి ద్వారా ఉత్పత్తి అయినటువంటి మానవ జాతి, ఈ జాతినే మరలా అపోస్తుల కార్యముల గ్రంథంలో మీరు ఇటుకెళ్ళడం చదివితేనే ఇవి అర్థమవుతాయి. అపోస్తుల కార్యముల గ్రంథంలో 9వ అధ్యాయంలో ఒకరు మార్పు చెందుతారు. ఎవరు 9వ అధ్యాయంలో మార్పు చెందేది? అమ్మా, సౌలు. ఇతడు ఎవరి జాతికి సంబంధించినటువంటి వాడంటే ఇశ్రాయేలు సంబంధించినటువంటి వాడు. ఆ గోత్రములలో అంటే పిలువబడిన అబ్రహాము సంతానానికి సంబంధించినటువంటి వాడు. ఇతడు సౌలుగా ఉండి పౌలుగా మారి దేవుని యొక్క పనివాడుగా మార్చబడ్డాడు. ఇతడు షేము వంశావళికి సంబంధించినటువంటి వాడు. రెండవ వాడు హాము అని అంటే ఏమని చెప్పారు అర్థము? హాము అంటే అర్థం ఏంటి? నల్లని. ఇతడు ఈ ఐథోపియుడైనటువంటి 8వ అధ్యాయంలో కనపడతాడు. ఐథోపియుడైనటువంటి కందకే రాణి దగ్గర మనగానే ఎప్పుడు మన కోశాధికారి లాగా లేకపోతే ఆర్థిక మంత్రిలాగా పనిచేస్తున్నటువంటి జాతికి సంబంధించిన వాడు. ఇతడులో క్రీస్తు యేసు రక్తములో రక్షింపబడి దేవుని వాక్యము పిలుపు ద్వారా అంగీకరించి ఆయన కూడా క్రీస్తు యేసు అనేటువంటి సహవాసంలోనికి వస్తాడు. ఇక మూడో వ్యక్తి మనకు అపోస్తల కార్యముల గ్రంథము 10వ అధ్యాయంలో కొర్నేలు అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనపడతాడు. ఆ కొర్నేలుతో కూడా కొందరు అన్య జనాంగము అక్కడ ఉన్నారు. ఆ అన్య జనాంగం దగ్గరికి పేతురు అంటే ఈ 3 కుటుంబాలు, ఈ 3 అన్నదమ్ములు ప్రారంభంలో ఎలా విడిపోయారో క్రీస్తు శిలువ రక్తం ద్వారా వీరందరూ కూడా క్రీస్తులో ఐక్యపరచబడ్డారు. ఇప్పుడు వీరు పట్టణాలు వేరు కావచ్చు, పట్టణం వేరు కావచ్చు, ఊరు వేరు కావచ్చు, జాతి వేరు కావచ్చు, వస్త్రధారణ వేరు కావచ్చు, కానీ ప్రభు యొక్క ఆ శిలువ కార్యం వల్ల వారి మధ్య ద్వేషమును సంహరించడం వల్ల ఇప్పుడు ఏమైపోయారంటే 3 అన్నదమ్ములు ఒకటైపోయారు. అందులో అన్యుడు కావచ్చు, లేకపోతే నల్లవాడు కావచ్చు, తెల్లవాడు కావచ్చు, లేకపోతే పిలువబడినటువంటి సంతైన అబ్రహాము వంశస్థులు కావచ్చు, వీరందరినీ ఏం చేశారంటే క్రీస్తు శిలువ ద్వారా సంధి గావించి ద్వేషమును సంహరించి వారికి సువార్త ప్రకటించి ఇప్పుడు పరజనులు కాదు, ఇప్పుడు మీరు ఎవరంట, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరంట, అందరూ కూడా ఏక పట్టణస్థులు అని చెప్పబడ్డాడు. జాతి వేరైనా, మతం వేరైనా, కులం వేరైనా, రంగు వేరైనా, రూపం వేరైనా, లేకపోతే ఆహార పదార్థాలు ఆచారాలు వేరైనా ఇప్పుడు ఏమైపోయారంటే అప్పుడు విడిపోయినటువంటి అన్నదమ్ములను వారి యొక్క స్థితిని బట్టి, వారి యొక్క పరిస్థితిని బట్టి విడిపోయినటువంటి అన్నదమ్ములను ఆ సంతానాన్ని మరలా ప్రభు ఎలా కలిపాడంటే శిలువ సంధి ద్వారా ద్వేషము సంహరించి సువార్త ప్రకటించి వారందరినీ మరలా సహోదరులుగా, అంటే ఇక్కడున్న మనం కూడా ఈ జాతిలో ఈ 3లో ఏదో ఒక జాతికి సంబంధించినటువంటి వారు, ఒక జాతికి మాత్రం పక్కాగా సంబంధించిన వాళ్ళు కాదు,
ఏ జాతికి? షేము జాతికి అయితే సంబంధించినటువంటి వారు అయితే కానే కావు. వారు ప్రత్యేకంగా ఉండిపోయారు. ఆ ప్రత్యేక ఆ జాతి ఈ మిగిలిన ఈ 2 జాతిలో, ఈ నల్ల జాతిలోనూ లేదా ఇంకొక జాతిలోనూ ఏదో ఒక జాతిలో మనం మాత్రం ఉన్నాము. ఇప్పుడు మనలో కూడా ఇప్పుడు ఆయన ఏం చేశారంటే ఏక పట్టణస్థులుగా చేశారు. ఒకప్పుడు యూదులు మాదే ఈ దేశము, మాదే ఈ ప్రాంతము, మా దేవుడే మీకు దేవుడు లేడు అన్నటువంటి వీరందరినీ కూడా వారి మధ్య దేవుడు చేసిన కార్యం ఏమిటంటే ఆ తారతమ్యాన్ని తీసివేసి వారు ఏక పట్టణస్థులుగా ఆయన వారిని సిద్ధపరిచినట్లుగా మనం లేఖనంలో వారిని చూస్తాం. అప్పుడు పాపము మానవులను వేరు చేసింది సిలువ. ఆ పాపము అనేటువంటి దాన్ని ఆ సిలువకు మేకులు పట్టబడి ఆ పాపాన్ని మేకులతో బంధించి క్రీస్తు ప్రశస్తమైనటువంటి రక్తము ఇప్పుడు ఏం చేసిందంటే ఆ సంఘము అనేటువంటి ఒక సహవాసాన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు అందరినీ ఏం చేసిందంటే ఏక పట్టణస్థులుగా ఉభయులను ఇద్దరును ఒక్క ఆత్మయందే ఉభయులను ఏకము చేసిన రీతిగా ప్రపంచంలో ఉన్న మానవ జాతిని అంతటిని క్రీస్తు సిలువ ఏం చేసిందంటే ఏక పట్టణస్థులుగా చేసింది. ఇప్పుడు మేమే దేవుని పట్టణస్థులమి అనడానికి వీలు లేదు. కాబట్టి ఈ క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన యూదుడు కావచ్చు, అన్యుడు కావచ్చు, నల్లవాడు ఉన్నవాడు కావచ్చు, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు 2 స్థలాల్లో ఉంటారు. 2 స్థలాల్లో ఉంటారు. ఒకటి భూమి మీద, 2 పరలోకంలో. 3 స్థలంలోని ఎన్నటికీ దాంట్లో ఉండనే ఉండడు. అది పాతాళం, భూమి అగాధ స్థలం. అక్కడ వీళ్ళు ఉండడు. వీరు ఎక్కడ వస్తారంటే బ్రతుకున్నప్పుడు భూమి మీద వస్తాడు, చనిపోయినప్పుడు పరలోకంలో ఉంటారు. ఏక పట్టణస్థులే. ఈ రంగు, రూపము, కులము, మతము, జాతి ఏది లేదు. ఇది నా దేశం, అది వాడి దేశం, అది వాడి ప్రాంతము, ఇది నా ప్రాంతము అనే తారతమ్యం లేదు. అందరూ సమానమే, అందరూ సమానమే. ఆయన ఏక పట్టణస్థులుగా చేశారు. ఐక్యత, ఈ శాంతి సందేశం, ఈ గొప్ప స్వార్థ పరిచర్య, ఐక్యపరిచేటువంటి ఈ పరిచర్య ఏం చేసిందంటే అందరినీ ఏక పట్టణస్థులుగా చేశారు. అది ఏమిటంటే క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ ద్వారా వారిద్దరి మధ్య చేసేటువంటి కార్యం ఏమిటంటే ఇప్పుడు అందరినీ ఏక పట్టణస్థులుగా చేశారు. పిలిపిలికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, పిలిపిలికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనిస్తే 3వ అధ్యాయం 20-21 వచ్చిన మన పౌరస్థితి పరలోకం ఉన్నది. అక్కడి నుండి ప్రభు అయిన క్రీస్తు మనం రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకున్న జారిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. భూలోకములో విశ్వసించినటువంటి వారిని పరలోకములో ఆయన ఏక పట్టణస్థులుగా చేశాడు. ఏక పట్టణస్థులుగా చేశాడు. ప్రియమైన దేవుని కదా, ఇద్దరికి, అన్యులకు, యూదులకు ఆయన చేసినటువంటి కార్యం ఏమిటంటే మనం చదువుకున్నటువంటి ఆ లేఖన భాగంలో 2వ అధ్యాయం 19వ వచనంలో చెప్పబడ్డారు. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక. ఒకప్పుడు మనము పరజనులమే, మనము పరదేశులమే. ఇప్పుడు ఎవరు అంటే ఏకపట్టణస్థులమే, క్రీస్తు రక్తంలో కడగబడిన సహోదరులను పరిశుద్ధ జనాంగముగా మార్చబడినటువంటి వారము. మనకి 2 స్థలాలు, బ్రతుకుంటే భూమి మీద, చనిపోతే పరలోకంలో. విశ్వసించినటువంటి వారు పాతాళం అంటే భూమి అకాల భాగంలో వారు వేదన పొందుతారు అనేటువంటి సత్యము మనం గమనించాలి. అది మనకు లేదు. ఎవరికి? ఏక పట్టణస్థులకి అది లేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు ద్వారా వారి మధ్య వారి దేవుడికి క్రీస్తు యేసులో ఆయన జరిగించినటువంటి
కార్యం ఏమిటంటే వారు ఏక పట్టణస్థులై ఉన్నారు. రెండో విషయాన్ని గమనిస్తే 19వ వచనంలోనే, ఆ తర్వాత కంటిన్యూషన్గా మనం చదివితే, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. దేవుని ఇంటి వారై ఉన్నారు. ఒకే ఒక కుటుంబం, ఒకే ఒక పట్టణం, ఒకే ఒక కుటుంబం, ఇంకా వేరే కుటుంబం లేదు. యూదుల కుటుంబం లేదు, అన్యుల కుటుంబము లేదు. ఉభయులను ఏకము చేశారు, ఉభయులను ఏకము చేశారు. పెళ్లిలో కూడా ఇరువులను ఉభయులను ఏకము చేస్తాము అనేటువంటి మాటను మనం చూస్తాం. 20 సంవత్సరాలు అమ్మా నాన్న దగ్గర పెరిగినటువంటి ఆ యవ్వన సహోదరాలు 20 సంవత్సరాల తదనంతరము తనకు ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేశారో అప్పుడేమంటదంటే, 20 సంవత్సరాలు బతికినటువంటి ఊరు మా ఊరందరూ అంటారా? అందరూ 20 సంవత్సరాలు పెరిగి ఆడుకొని అక్కడ కింద పడి బయటపడి రకరకాలుగా పెరిగినటువంటి ఈ బిడ్డ, ఆడబిడ్డ తర్వాత మా ఊరు ఏదమ్మా, మీ ఊరు ఏదంటే, అమ్మ వాళ్ళు చెప్పొద్దా, అత్తగారు చెప్పొద్దా? అదే ఒకే కుటుంబం. క్రీస్తు యేసులోనికి వచ్చినప్పుడు, క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు, క్రీస్తు ఆ నామమును గ్రహించినప్పుడు ఇప్పుడు ఏమైపోతున్నామంటే, ఆ క్రీస్తు అనేటువంటి భర్త దగ్గరకు చేరినప్పుడు ఇప్పుడు ఏమవుతున్నాం? అందరం ఒకే కుటుంబం, ఇక వేరే కుటుంబం లేదు. అది వాళ్ళ కుటుంబం అండి, ఇది మా కుటుంబము. అది వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబాలు, ఆ నుంచి వాళ్ళకు సంబంధించిన కుటుంబాలు, ఆ నుంచి మాకు సంబంధించిన కుటుంబం. ఇవేమో ఇదంతా కూడా ఒకే కుటుంబం. ఇక కుటుంబము వేరే కుటుంబము ఉంది అనేటువంటి విషయం మనము గమనించవలసినటువంటి పని లేదు. ఈ ఒకే కుటుంబము క్రీస్తుకు ప్రియమైనటువంటి వాళ్ళగా వీరికి తండ్రి ఎవరంటే దేవుడు. క్రీస్తు యేసులో ఒక కుటుంబము, మన తండ్రి ఎవరంటే దేవుడు. అందుకే వాడు బ్యాప్టిస్టోడైనా, లూథరనోడైనా, సిఎస్ఐోడైనా, పెంతెకోస్తోడైనా, లేకపోతే ఇంకొకరైనా బ్రదరనైనా, లేకపోతే క్రిస్టియన్ అసెంబ్లీ అయినా, ఎవరమైనా ఆఖరికి మనం పిలవాల్సినటువంటి పిలుపు ఏంటంటే, పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి. కాబట్టి ఇక్కడ వేరే కుటుంబము లేదు. ఆ కుటుంబం ఎలా ఏర్పడిందంటే, యేసు క్రీస్తులో తండ్రి అయినటువంటి దేవుడి యొక్క కుమారులుగా మనం తీర్చబడ్డాము. ద్వేషం సంహరించబడటం వల్ల, శిలువ ద్వారా ఆ ద్వేషాన్ని సంహరించడం వల్ల భూలోకమందు పరలోకమందు మనం విశ్వసించిన ప్రతి వారిని ఆయన కుటుంబ సభ్యులమే. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, మీరు అంతరంగ పురుషులందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్టుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని. ఇంకా ఆ పై వచనంలోనే మనకు అర్థమవుతుంది ఏంటంటే, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను. అంటే ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం కలిగి ఉంటారో వారిలో ఆయన ఉండేది. అంటే అందరితో ఉండే దేవుడు, ఆ కుటుంబ సభ్యులందరితోటి ఆ తండ్రి అయినటువంటి దేవుడు ఉండేటువంటి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. అంటే మనకు వేరే స్థలాలు లేవు, వేరే చోట మనకు ఎవరు ఉండము. మనం అందరము కూడా క్రీస్తు యేసులో తండ్రి అయినటువంటి దేవుని ఇంట చేరినటువంటి వారు. ఒకే కుటుంబం, భేదము లేదు, ఒకే కుటుంబం. గత వారం కూడా మనం అదే మాట్లాడుతున్నాం, సమానత్వం అనేటువంటి మాట. ఆ పరిచర్య ఆయన ఆ సంధి గావించినప్పుడు వారి మధ్య ఏమొచ్చిందంటే, ఆ సంధి గావించి శిలువలో మరణించి సంధి గావించి ఆ ద్వేషమును సంహరించి సువార్త ప్రకటించినప్పుడు వారిలో ఏమొచ్చిందని మనం నేర్చుకున్నామంటే, సమానత్వం వచ్చింది, వారిలో సమాన భావం వచ్చింది. వారిలో ఇప్పుడు ఆ ద్వేషము, ఆ వ్యతిరేకత, నువ్వు వేరు నేను వేరు, నీ క్యాడర్ వేరు నా క్యాడర్ వేరు, నీ పోస్ట్ వేరు నా పోస్ట్ వేరు, నీకున్న అధికారం వేరు నాకున్నటువంటి అధికారం వేరు అనేటువంటి తత్వం వారిలో దేవుడు సంహరించి ఇప్పుడు ఏం చేశాడంటే, ఆ సంహరించడం ద్వారా ఇప్పుడు అందరినీ ఒకే కుటుంబంగా చేశాడు.
ఒకే కుటుంబంగా చేశాడు. ఇంకా వేరే కుటుంబాలు లేవు. అది క్రీస్తు యేసులో తండ్రి అయినటువంటి దేవుని యొక్క కుటుంబంగా మనం చేర్చబడ్డాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళగా ఈ రాత్రి ఆ సమాధాన పరిచర్య, లేకపోతే ఆ శాంతి గొప్ప పరిచర్య, లేకపోతే సమాధానపరిచేటువంటి ఐక్యపరిచేటువంటి ఆ పరిచర్య పౌలు ఆడ ప్రకటించడానికి గల కారణము మీరందరూ వేరు వేరు కాదు, ఒకటే కుటుంబము, ఒకే దేశములకు సంబంధించినటువంటి వారు, ఏకపట్టణస్తులు, మీరందరూ ఒకే కుటుంబము అయి ఉన్నారని తెలియపరుస్తూ ఆ 19వ వచనంలో 2 విషయాలను ఆయన మనకు జ్ఞాపకం చేశారు. ఇప్పుడు మనం చూస్తే చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలను మనం గమనిస్తే ఇక్కడ కూడా మనకు ఒక సంఘటన కనపడుతుంది. మొట్టమొదటి ఒకే ఏకపట్టణస్థలము, ఇప్పుడు ఏక కుటుంబస్థలము, ఇప్పుడు ఏక ఆలయమై ఉన్నాము, ఒకే ఒక ఆలయమై ఉన్నాము అని ఇక్కడ 20వ వచనం నుండి 22వ వచనంలో పౌలు గారు తెలియపరుస్తున్నటువంటి మాట. ఏమిటి ఒకే ఆలయము? మొట్టమొదటిగా ఆది కాలంలో మనం గమనిస్తే దేవుడు తన ప్రజలతోటి ఏం చేశాడంటే నడిచాడు, మనుషులతోటి నడిచాడు. ఆది కాలంలో 5వ అధ్యాయము 22 నుంచి 26 వచనాల ఒక లేఖన భాగంలో మనం హనుమతోటి నడవడం అక్కడ మనం చూస్తాం. దేవుడు మనుషులతోటి నడిచాడు. ఆ తర్వాత నిర్గమకాండంలోకి వచ్చాలకి దేవుడు ఒక నిర్ణయాన్ని వచ్చాడు. మనుషులతో నడవడం కాదు, కానీ నేను ఈ మనుషుల మధ్య నివాసం ఉండాలి అని ఒక నిర్ణయాన్ని వచ్చాడు దేవుడు. ఆది కాలంలో మనుషులతో గడిచి కొంతకాలం అయిన తర్వాత ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు, వస్తున్నాడు, నడుస్తున్నాడు. కానీ నిర్గమకాండంలోకి వచ్చానికి దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేను వీరితో నివాసము చెయ్యాలి. ఆ నివాసం చెయ్యాలని నిర్ణయించుకున్నటువంటి దేవుడు ఏమైపోయిందంటే, నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో, నేను వారిలో నివసించినట్టు వారు నాకు పరిశుద్ధ స్థలము వారితో నేను నివాసము చెయ్యాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని దేవుడు అక్కడ తీసుకున్నాడు. అయితే నిర్ణయం తీసుకున్న తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు పాపము విపరీతం అయిపోయినప్పుడు ఆ పాపము వలన ఆయన మహిమ ప్రభావములు వారు పోగొట్టుకున్నారు. ఇప్పుడు సరే, వారి మధ్య వారు ఎక్కడైతే ఉంటున్నారో వారి మధ్య వారు లేచి, అంటే వారితో నివాసం ఉండాలంటే వారు లేచి బయలుదేరితే అగ్నిస్తంభంగా, మేఘపు స్తంభంగా, గుడారంలో ఆయన మేఘస్తంభముగా వచ్చి వారితో మాట్లాడటం, వారు ఎక్కడ గుడారం చేస్తే ఆ గుడారంలో ఆయన నివాసము చేస్తూ వారితో కూడా నివాసము చేసినటువంటి దేవుడు, ఎప్పుడైతే మానవుడు ఇశ్రాయేలు ప్రజలు పాపంలో వారు అధికంగా కృషించిపోయారో ఇప్పుడు తన మహిమను కోల్పోయాడు. ఇప్పుడు ఇంకొక నిర్ణయానికి వచ్చాడు. మనుషులతో నడిచిన దేవుడు, మనుషులతో నివాసం చేయాలనుకున్న దేవుడు ఇప్పుడేమనుకున్నాడంటే మనుషులు ఆరాధిస్తున్నటువంటి మందిరంలో ఉండాలనుకున్నాడు. మనుషులు మందిరంలో ఉండాలని రాజులు రాసినటువంటి మొదటి గ్రంథము 8వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల్లో మనం ఆయన చూస్తాం. అక్కడ సొలొమోను యొక్క ప్రార్థన, ఆ ప్రార్థనలో నేను ఉంటాను, నా మందిరంలో నేను ఉంటానని దేవుడు మరొక నిర్ణయము మనుషులతో కూడా మందిరంలో ఉండడానికి ఆయన నిర్ణయించుకున్నాడు. అక్కడ కూడా ఏమైపోయిందంటే ఆ నిర్ణయం కూడా ఏమైపోయిందంటే నాశనం అయిపోయింది. వారు మరలా పాపం క్రియలు చేయటం,
చేస్తూ ఉన్నప్పుడు అక్కడి నుంచి కూడా మందిరంలో నుంచి దేవుని మహిమ వెళ్ళిపోయినట్టు యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము 18-19 వచనాలలో చూస్తాం. యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబులకు పైకట్టుగా నిలవగా, ఇక్కడ మందిరంలో నుండి కూడా దేవుని యొక్క మహిమను ఇశ్రాయేలు ప్రజలు పోగొట్టుకున్నారు. మనుషులతోటి మానవులతో నడిచిన దేవుడు, మానవుల మధ్య నివాసం చేసిన వాడు, మందిరంలో ఉండాలని నిర్ణయించుకున్న దేవుడు క్రమంగా మానవుని పాపము ద్వారా ఏమైపోయిందంటే వారి మధ్య నడుస్తున్నటువంటి దేవుడు మొదటి మానవులకు దూరం అయిపోయాడు. వారి మధ్య నివాసం చేయాలనుకున్నటువంటి దేవుడి యొక్క మహిమ ప్రభావంలో ఆ గుడారంలో వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక మందిరం నిర్మాణం జరిగింది, ఆ మందిరంలో నేను ఉంటాను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు మరలా ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క పాపము అధికమవడం వలన మందిరంలో నుండి ఆ మహిమ కూడా వెళ్ళిపోయింది. మందిరంలో నుండి ఆ మహిమ వెళ్ళిపోయింది. అయితే ఆ మహిమ వెళ్ళిపోయిన ఈ శిలువ సంధి ద్వారా ద్వేషమును సంహరించిన దేవుడు గత వారం జ్ఞాపకం చేస్తున్నాడు. ఇరువురు మధ్య మాత్రమే సంధి గావించలేదు. ఎవరి మధ్య? అన్యుల మధ్య, యూదుల మధ్య మాత్రమే సంధి గావించలేదు. మరొకరితో సంధి గావించారు. ఎవరితోటి? మరొకరితో సంధి గావించాడు దేవుడితో. ఆ వచ్చిన ఇంటి మీద తరచునైతే గుర్తుంటాయి. దేవుడితో కూడా సంధి గావించాడు ఆయన శిలువ మరణం ద్వారా. యూదులు అన్యుల మధ్య సంధి గావించలేదు, దేవుడికి మానవునికి సంధి గావించాడు. ఇరువురి మధ్య సఖ్యత కలిగించాడు. ఆ శిలువ సంధి ద్వారా ద్వేషమును సంహరించిన ఆ క్రీస్తు స్వార్థం ప్రకటించి అందరూ సమానులే అని ప్రకటించినటువంటి ఆ దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడేం చేశాడంటే మొదట మానవులతో నడిచాడు, తర్వాత మానవులతో నివాసం చేయాలనుకున్నాడు, మందిరంలో ఉండాలనుకున్నాడు. ఇప్పుడు ఇది మనం అనుకున్నది ఒకే మందిరం. ఇప్పుడు మందిరాలు అవసరం లేదు, మానవుని యొక్క గుడారం అవసరం లేదు, లేకపోతే మానవులతో నడవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఒకే మందిరం. ఆ మందిరం ఏమిటి అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. 19వ వచనం. మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మకు ఆలమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేవునితో దేవుని మహిమపరచుడి. అంటే ఇప్పుడు ఆలయం ఏమిటి? ఆలయాలు ఏమిటి? హృదయం. ఎవరు ఆలయాలు? ఎవరు? మనమే. ఒకటే ఆలయం ఉంటాయి, రకరకాల ఆలయాలు లేవు. ఆలయం ఎవరు? ఇప్పుడు ఒకటే. గత వారం తెలుసుకున్నాం కదా, ఆ దేవాలయానికి వస్తే మధ్యలో ఒక అడ్డుగోడ ఉంది. ఆ అడ్డుగోడకి అవతల అన్యులు ఉన్నారు, ఆ గోడ అవతల యూదులు ఉన్నారు. వారు ఒకవేళ వస్తే ఆడ ఒక శిలాఫలకం కూడా దొరికింది అని మనం చూసాం. ఆ తవ్వకాల్లో పురాశాస్త్రంలో కనుక్కున్నటువంటి తవ్వకాల్లో ఎవడైనా క్రొత్తవాడు దేవాలయంలోనికి ప్రవేశిస్తే వాడు మరణమునకు వాడే కారణము అనే శాస్త్రం మనం చూచాం. అంటే కనుగొంటే వాడు వచ్చి పోయాడు, ఎవరు చూడలేదనుకో మరణ శాస్త్రం లేదు. అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఎవడో అయినా కూడా ఈ మందిరం కాదు, ఇప్పుడు ఆయన ఇక్కడే నివాసం చేస్తారు. పరిశుద్ధ మందిరముగా, పరిశుద్ధ మందిరముగా. ఇప్పుడు విభేదాలు లేవు, ఇప్పుడు విభేదాలు లేవు. ఈ మందిరం మాది, ఈ మందిరం మాది లేదు, లేదు. ఎవరిది? ఈ మందిరం నాది, నా మందిరం నాదే అన్నప్పుడు
నీ మందిరంలో నీ ప్రభు ఉన్నాడు. ఇప్పుడు తారతమ్యం ఏంటి? ఇప్పుడు వ్యత్యాసం ఏంటి? లేదు. నేనే ఒక మందిరం అయి ఉన్నాను దేవుడికి. ఒక పరిశుద్ధ మందిరంలో నన్ను తీర్చిదిద్దాడు. ఒకప్పుడు నాతో నడిచిన దేవుడు, ఒకప్పుడు నాతో నివాసం చేసినటువంటి దేవుడు, ఒకప్పుడు మందిరంలో నివాసం చేసిన దేవుడు ఇప్పుడు నాలోనే నివాసం చేస్తున్నాడు. కారణం ఆయన శిలువ మరణం. మనలో తారతమ్యం లేదు, సమానమే. అందరూ దేవుని పరిశుద్ధ మందిరమై ఉన్నారు. ఇప్పుడు వారికి ఒక సెక్షన్, మనకు ఒక సెక్షన్. వారి అవతల మన యువతల ధనికుని టీలు దరిద్రుడు అటు అనేటువంటి భేదము లేదు. ఇప్పుడు నేనే పరిశుద్ధమైనటువంటి మందిరం. ఆయన దేవాలయంలో ఉండేటప్పుడు ఈరోజు ఉదయం కూడా మేము ధ్యానం చేశాం. 132వ కీర్తనలో ఆయన దేవాలయంలో ఉన్నప్పుడు వారి యొక్క ఆశ ఎలా ఉంటుందో తెలుసా? 132వ కీర్తనలో మేము ధ్యానం చేశాం. ఏమంటే ఆ దేవాలయానికి వారి యొక్క ఆశ ఎలా ఉందంటే 14వ చరణంలో ఉంది, ఇది నేను కోరిన స్థానం, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండడం, ఇక్కడనే నేను నివసించేదను. మందిరంలో ఆయన ఉంటున్నప్పుడు, ఆ నివాసం ఉంటున్నప్పుడు ప్రజలు ఆ మందిరములకు సమూహంగా వెళ్ళేటువంటి వారు. కీర్తనకారుడు అంటాడు, ఏమనంటాడంటే 7వ చరణంలో ఆయన నివాస స్థలముకు పోదుము రండి, ఆయన పాదం మీదుతో సాగిలపడదము రండి. ఆయన నివాస మందిరానికి నేను పోయిస్తానని చెప్పలా. ఓ సమూహమా, ఏర్పరచబడినటువంటి జనాంగమా, ఆయనకు విశ్వాసం ఉంచినటువంటి ప్రజ, ఇదిగో రండి రండి. ఎందుకో తెలుసా? అక్కడే చెప్తాడు, సాగిలపడటానికి. ఒక సమూహంగా పోదాం రండి, ఆ శిలువ మోసినటువంటి యేసు దగ్గర సాగిలపడదాం రండి. మన మధ్య ఉన్నటువంటి విభేదాలను తీసివేసిన ఆ కలవరశిలో తన ప్రశస్తమైనటువంటి రక్తము కార్చిన ఆ ప్రభువుకి ఆయన ఆలయంలో మనము సాగిలపడదాం. ఎలాగంటే సమూహముగా, సంసార వృక్షంగా ఆయన మందిరంలో సాగిలపడదాం రండి. ఎందుకు సాగిలంటే ఉపయోగం ఏమిటో ఆయన అంటాడు. ఏమని అంటాడంటే, క్రీస్తుకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నటువంటి మాట 16వ చరణంలో, దాని యాజ రక్షణ వస్త్రముగా ధరింపజేసేదను, దానిలో నుండి భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదరు. రండి, సంసార పక్షంగా, కుటుంబ పక్షంగా, సమూహంగా దేవుని మందిరానికి వెళ్దాం. అక్కడ మనం సాగిలపడదాం. అక్కడ మనం సాగిలపడితే సంతోషమే. ఏంటంట? సంతోషం. ఓ ప్రజలారా రండి. అంత విశిష్టత ఉంది మందిరానికి, ఆలయానికి. ఆరాటపడ్డారు ఇశ్రాయేలు ప్రజలు. ఆయన నిత్యము ఉండు స్థానం. ఇక్కడ ఆయన నిత్యము ఉంటాడు. ఆయన ఉన్నాడని మనం సాగిలపడాలి. అప్పుడు మన జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. రెండో చోట ఎక్కడ ఉంటాడంటే ఆయన సంఘంలో ఉంటాడు. చూడండి, అక్కడికి మనం వస్తే ఎఫెసీ పత్రికలోకి వస్తే 2వ అధ్యాయంలోనికి, 2వ అధ్యాయంలో ఆయన మనలో ఉన్నట్టుగా కాదు. 21వ వచనంలో, అంటే 20వ వచనం,
క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అంటే ఈ సంఘము అనేటువంటిది అపోస్తులు నూతన నిబంధనలో ఉన్న అపోస్తుల ద్వారా కట్టబడిన సంఘము. ఆ సంఘముతోటి ఆయన ఉంటాడు. సంఘముతోటి ఆయన ఉంటాడు. మా సంఘములో 10,000 మంది ఉన్నారు. ఉండే మంచిదే. మన సంఘంలో ఇద్దరమే ఉన్నాం, ఇంకా మంచిదే. కారణం ఏంటంటే 10,000 మంది చేసినా ఉంటాడు, ఈ ఇద్దరు ఎక్కడ చేసినా ఆయన ఉన్నది. ప్రవక్త వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. పునాది మీద కట్టబడి ఉన్నారు. ఆ పునాది ఎవరో తెలుసా? సరే, ఎవరో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదవమని. ఈ పునాది యేసు క్రీస్తే. ఆయన పునాది మీద కట్టబడాలి. కట్టబడటానికి ఒకవేళ ఈ విధంగా మనం ఆలోచన చేస్తే, మనం ఒక పునాది వేసాం గత ఆదివారం. పునాది ప్రాముఖ్యం. పునాది ఏది, మూలరాయి ఏది? అవి 2 పదాలు. పునాది వేరు, మూలరాయి వేరు. పునాది ఏది? త్రొవ్విన గుంట పునాది. ఏబడినటువంటి రాయి మూలరాయి. మూలరాయి కూడా క్రీస్తే. పునాది ఆయనే, మూలరాయి ఆయనే. ఆ పునాదిని బేస్ చేసుకుని మిగిలిన పునాదులు అన్నీ కూడా క్రమముగా అమర్చబడుతున్నవి. ఆ రాయి అనేటువంటి బండ మీద మనము కట్టబడుతూ ఉన్నాము. ఆ రాయి ఎలా ఉందో ఆ రాయికి సమానంగా చూసుకొని 2వ రాయి పెడతాడు, 3వ రాయి పెడతాడు, 4వ రాయి పెడతాడు. ఇలా ఈ రాళ్ళు పెట్టుకుంటూ పోతే ఆ రాళ్ళు మనమే, అందరూ సమానమే. ఆ బిల్డింగ్ నిర్మాణానికి ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, సమయంలో దేవుని వాక్యం ఇచ్చున్నటువంటి మనము క్రీస్తు యేసు మనలను ఏకపట్నస్తులుగా చేశాడు. క్రీస్తు యేసు మనలను ఏక కుటుంబంగా చేశాడు. క్రీస్తు యేసు మనలను ఏక ఆలయంగా చేసి ఉన్నాడు. కేవలం శిలువ ద్వారా. ఆ పునాది కూడా క్రీస్తే, ఆ బండ కూడా క్రీస్తే. ఆ క్రీస్తులో కట్టబడినటువంటి మనలో తారతమ్యాలు ఉండకూడదు. మనలో తారతమ్యాలు ఉండకూడదు. మనలో సమానత్వం మాత్రమే ఉండాలి. తారతమ్యాలు ఉంటే క్రీస్తు యేసు అనే పునాది మీద ఆ బండతో కూడా కట్టబడినటువంటి వాడు కాదు. క్రీస్తు యేసులో ఉన్నటువంటి వాడు ఎక్కడుంటాడంటే, బ్రతుకుంటే భూమి మీద ఉంటాడు, మరణిస్తే పరలోకంలో ఉంటాడు. ఒకవేళ ఆ పునాది తారతమ్యం వ్యవహరిస్తే, ఆ పునాదిలో లేకపోతే 3వ చోటు ఉంటాడు. అది ఎక్కడంటే అకాలము, పాతాళము, భూమి అడుగు భాగాన వేదనకరమైనటువంటి స్థలము. కాబట్టి సంఘము అనగా క్రీస్తు యేసు విలువ పెట్టి కొనబడిన సంఘము. నేను యూదుడును, నీవు అన్యుడువు, నేను గ్రీసు దేశిస్తుంది, ఈ భేదము లేదు. అందరూ సమానమే. అందరూ సమానమే. ఒక తండ్రి ద్వారా వచ్చిన కుటుంబమే. కాల సమయంలో, కాలగర్భంలో వారు విడిపోయి ఉండొచ్చు, కానీ వారి ముగ్గురు కూడా తీసుకొచ్చేసి నూతన నిబంధనలో తన యొక్క ప్రశస్తమైన రక్తము చిందించి ఆ సంఘాన్ని నిర్మించినప్పుడు, సంఘ స్థాపన జరిగినప్పుడు అందరినీ కూడా ఆయన మళ్ళా ఏకం చేశాడు.
మీరు వేరు కాదురా, మీరందరూ కూడా సమానమే. రంగు ఇక్కడ ప్రాముఖ్యం కాదు, కులం ఇక్కడ ప్రాముఖ్యం కాదు, జీవన విధానాలు ప్రాముఖ్యం కాదు. క్రీస్తు యేసే ప్రాముఖ్యమైన మూలరాయి. ఆ క్రీస్తు యేసు మీద కట్టబడిన సంఘముగా ఉండాలి. ఆ క్రీస్తు యేసు మీద కట్టబడిన ఆ పునాది అనేటువంటి క్రీస్తు యేసు అనే కొండతో కూడా మనం కట్టబడి ఉంటే మనము ఎప్పుడు కూడా మన పౌరస్థితి పరలోకంలో ఉంది. అటువంటిది కాకుండా తారతమ్య సంఘములో మనం ఏర్పాటు చేసుకుంటే, తారతమ్యాలు అంటే గత వారం ఆదివారం మనం ధ్యానం చేశాము. ఉప్పు ఎలా కరిగిపోయి కనిపించకుండా తన ప్రత్యేకతను చాటుతుందో అలా క్రైస్తవ సంఘము అంటే క్రీస్తు యేసులో రక్తంలో కడగబడినటువంటి వ్యక్తిలో వారి యొక్క సంఘ కుటుంబంలో తారతమ్యాలు ఉండకూడదు. మనమంతా ఒకే కుటుంబము, మన తండ్రి ఒక్కడే, మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు ఒక్కడే, మరణం చేసి తిరిగి లేచిన క్రీస్తు ఒక్కడే, రేపు రాబోతున్నటువంటి వాడు కూడా ఒక్కడే. ఆయన ఇంటిలో తండ్రి అయినటువంటి దేవుడి యొక్క మనం చేరాలంటే మనం సమానము. మనలో విభేదాలు ఉండకూడదు, మనలో అనైక్యత ఉండకూడదు, మనలో సఖ్యత మాత్రమే ఉండాలి, మనకు సమాధానమే ఉండాలి. ఇలా ఉండటానికి ఆయన శిలువ అనే కార్యం ద్వారా మనకు సంధి చేశాడు. సంధి చేసి పాపమును సంహరించాడంటే మనలో ఉన్నటువంటి ద్వేషమును సంహరించాడు. మనలను ప్రేమించి సర్వసృష్టికి సువార్త ప్రకటించాడు. ఆ సువార్త వల్ల మన జీవితంలో సమాధానము ఏర్పడింది, మన జీవితంలో సంతోషము ఏర్పడింది. ఆ సంతోషకరమైనటువంటి జీవితము, ఆ ఉన్నతమైనటువంటి ఆ ఏకపట్టణం, ఆ ఉన్నతమైన ఒకే కుటుంబం, ఉన్నతమైన ఒకే ఆలయంలో నీవు నేను ఉండాలంటే భూలోకంలో బ్రతికున్నప్పుడు సమానత్వాన్ని, సంఘంలో ఎటువంటి పరిస్థితుల్లో విభేదాలు ఉండకూడదు, మీరు ఒకరి తక్కువ ఒకరి ఎక్కువ అనేటువంటి భావం ఉండకూడదని ఈ ఎఫెసీ సంఘంలో ఉన్న ఆ ప్రియులను, ఒకరేమో యూదులు, మరొకరు డయానా అనేటువంటి ఆ దేవతను పూజించేటువంటి వారు ఇప్పుడు ఇద్దరిని సమానం చేశారు. అయ్యా అయిపోయింది, గత జీవితం ఏంటో అయిపోయింది, ఇప్పుడు మీరందరూ సమానమే, మీరందరూ సమానమే. ప్రియులు, అది క్రీస్తు యేసు శిలువ ద్వారా జరిగిన నూతనమైన పురుషులుగా, ఒకే పురుషులుగా, ఒకే పురుషులు ఏకము చేశాను, ఒకే ఆత్మయందు ప్రియులను ఏకము చేశాడు. అలా మనము ఆ క్రీస్తుతో ఏకముతో ఉన్నప్పుడు మన పౌరస్థితి పరలోకంలో ఉంది, మన పౌరస్థితి పరలోకంలో ఉంది. అక్కడ సంతోషం, సమాధానం ఉంది. అట్టి సంతోష సమాధానంలో నిత్యము క్రీస్తు యేసును స్తుతిస్తూ గణపరుస్తూ మహిమపరిచేటువంటి బిడ్డలముగా ఉండి ప్రభునామాన్ని భూలోకంలో ఉన్నప్పుడు ప్రభునామానికి మహిమ కలిగించేటువంటి వ్యక్తులుగా కొనసాగడం అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు ఈ రాత్రి మనందరికీ, మన సంఘానికి అనుగ్రహించుగాక. లేచి నిలబడతాం. ప్రార్థన ఆశీర్వాద గీతం సమర్పిస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు, కృప కలిగిన దేవునికి స్తోత్రం. ఈ మహాకృపను బట్టి ప్రభువా, ఇదిగో తండ్రి, మేము ప్రారంభించుకున్న దినము నుండి మధ్యలో ప్రభువా కొన్ని సమయంలో మేము ఎఫెసీ పత్రిక ధ్యానించలేకపోయినప్పుడు సమయం ఉన్నప్పుడల్లా ధ్యానిస్తూ 2వ అధ్యాయాన్ని ముగించుకోవడానికి మీ కృపను ఇచ్చారని బట్టి స్తోత్రం. ఈ చిత్రంలో ఈ నెలలో, ఈ మాసంలోనే ప్రభువా 3వ అధ్యాయం ధ్యానం చేయటానికి మాకు మీ పరిశుద్ధాత్మ అభిషేకం శక్తిని దయచేయమని, సంఘముగా మాకు తారతమ్యాలు లేకుండా మేమంతా సమానులమే అనేటువంటి భావంలో తండ్రి అనేటువంటి విషయాన్ని మేము గుర్తిరిగి ఆ రీతిగా ప్రభావ మేము బ్రతుకుటకు కృప చూపించమని, చేరుచిన ప్రియులను తండ్రి సంఘం అంతా కూడా దీవించమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడాలి, నీ రాజ్యం మాకు, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చిన ప్రకారం భూమి ఎందుకు నెరవేరుగా. మాకు కావలసిన ఆహారాన్ని దయచేయండి. మా మనసులను క్షమించిన ప్రకారం మమ్మల్ని శోధనలైతే కాకి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరం ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక సదా మనందరికీ తోడే నడిపించుగాక. ఆమేన్.
ఆశీర్వాదముల్ ఆమీన్ వర్షింపజేయు